మ్యూజిక్ సిస్టమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ పవర్ బటన్ రెడ్ కలర్లో ఉంది. దీన్ని మనం ఆన్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు సూపర్ సౌండ్ ఎఫెక్ట్తోనైతే లైట్లు అన్నీ వస్తాయన్నమాట. ఈ విధంగా దాంతో అదే మూమెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే మన కోహ్లియన్ కోసం నార్మల్గా ఆర్సీ టాయ్స్ అనేది ఉంటాయి కదా, ఆర్సీ టాయ్ కార్స్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఆర్సీ టాయ్ కార్ అనమాట. టాయ్ కార్స్ కేటగిరీలో కూడా ఇది వచ్చేసి ఇంకా బిగ్గర్ వర్జన్ మనం చెప్పుకోవచ్చు. దీన్ని మాన్యువల్గా కూడా డ్రైవ్ చేయొచ్చు అండ్ రిమోట్తో కూడా మనమైతే ఆపరేటింగ్ చేయొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ కార్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో దాంతోపాటుగా అసలు దీంట్లో రిమోట్లో ఉన్న మనకు ఫీచర్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు చెప్పబోతున్నాను. అసలు ఇది తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ కార్ గురించి అయితే తెలుసుకుందాం. గైస్ ఈ కార్ బ్రాండ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే వచ్చేసి కిడ్స్ ఆటో బ్రాండ్కి సంబంధించిన కార్ అనమాట. సో ఇది వచ్చేసి దీనిపైన స్టిక్కర్ అయితే 19,000 రూపీస్కి సంబంధించిన స్టిక్కర్ ఉంది. బట్ మేము ఆఫ్లైన్లో కొన్నాం 15,000 రూపీస్కి అయితే రావడం జరిగింది. సో ఆన్లైన్లో మేబీ 19,000 రూపీస్కి అయితే దొరుకుతుంది కావచ్చు. అండ్ దీంట్లో సిస్టమ్ వచ్చేసి మనకు 4x4 సిస్టమ్ అయితే లభిస్తుంది. 4x2 ఉంటుంది, 4x4 ఉంటుంది కదా. సో డైనమోస్ ఏవైతే ఉంటాయో 4 వీల్స్కి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి మనకు 4 వీల్స్ ఎట్ ఏ టైం రొటేట్ అవుతాయి. అండ్ ఆన్ రోడింగ్ కోసం కావచ్చు, ఆఫ్ రోడింగ్ కోసం కావచ్చు ఆరామ్సే వర్క్ అవుతుంది. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, దీన్ని రిమోట్తో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అండ్ మాన్యువల్గా దీంట్లో కూర్చొని కూడా ఆపరేట్ అయితే చేయవచ్చు. అండ్ ఈ టాయ్ కార్ ఏదైతే ఉందో ఇది మనకు పెట్రోల్తో డీజిల్తో వర్క్ అయితే కాదు, ఛార్జింగ్తో అయితే వర్క్ కావడం జరుగుతుంది. 4 అవర్స్ మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే మనకు 2 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. 2 అవర్స్ కూడా ఆరామ్సే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ దీంట్లో మనం చూసినట్లయితే మనకు కిడ్స్ ఆటో బ్రాండ్కి సంబంధించిన ఒక మ్యూజిక్ సిస్టమ్ అయితే రావడం జరుగుతుంది. సో మ్యూజిక్ సిస్టమ్ కూడా మనకు సూపర్గా వర్క్ అవుతుంది. పెన్ డ్రైవ్ సిస్టమ్ ఉందన్నమాట. దీంట్లో మనం ఒకవేళ ఏదైనా పెన్ డ్రైవ్లో సాంగ్స్ నింపి దీంట్లో కనెక్ట్ చేసినట్లయితే ప్లే అయితే కావడం జరుగుతుంది. అండ్ డోర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ విధంగా. సో 2 డోర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ స్లాట్ గురించి నేను మీకు చెప్పాను కదా, ఇక్కడైతే ఛార్జింగ్ స్లాట్ ఉంది. మనకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత 4 అవర్స్ మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే 2 అవర్స్ మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ వచ్చేసి డాష్బోర్డ్ అనమాట. దీంట్లో స్పీడ్ అండ్ ఫ్యూయల్కి సంబంధించిన ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఫ్యూయల్ ఆర్పిఎంకి సంబంధించిన ఇండికేటర్స్, బట్ ఏవి కూడా వర్క్ అయితే కావు. అవి 2 వచ్చేసి డమ్మీ. సో దీన్ని స్టార్ట్ చేయడం కోసం మనకైతే రిమోట్లో ఎటువంటి బటన్ లేదు. కార్లోనే ఇన్బిల్ట్ ఒక బటన్ అయితే రావడం జరిగింది. ఈ పవర్ బటన్ రెడ్ కలర్లో ఉంది. దీన్ని మనం ఆన్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడవచ్చు సూపర్ సౌండ్ ఎఫెక్ట్తోనైతే లైట్లు అన్నీ వస్తాయన్నమాట ఈ విధంగా చకచక మెరుస్తూ. సో ఫ్రంట్ బ్యాక్ వెళ్ళడం కోసం ఒకవేళ మాన్యువల్గా డ్రైవ్ చేయాలి అనుకుంటే దీంట్లో మనకు ఒక కింద ఎక్సలరేషన్ మనకు ఏదైతే రావడం జరిగింది దానిపైన క్లిక్ చేసిన వెంటనే అది వెళ్తుంది. దానికంటే ముందు ఇక్కడ ఒక స్విచ్ ఉంది కదా, మనం ఫ్రంట్ వెళ్ళాలనుకుంటే దీన్ని ఫ్రంట్ కనాలి, బ్యాక్ వెళ్ళాలనుకుంటే బ్యాక్ బటన్ వేసుకోవాలి. సో ఫ్రంట్ పెట్టి మనం దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇదైతే వెళ్తుంది అనమాట ఈ విధంగా. ఒకవేళ మనం బ్యాక్ పైన పెట్టి మనం క్లిక్ చేసినట్లయితే బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మాన్యువల్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీంట్లో ఒక స్వింగ్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లల్ని దీంట్లో కూర్చోబెట్టి మనం ఆ స్వింగ్ కనుక వేసామనుకోండి ఈ విధంగా దాంతో అదే మూమెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇది చూడవచ్చు.
అండ్ దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ గురించి మీకు చెప్పాను కదా, మ్యూజిక్ సిస్టమ్ కూడా సూపర్గా వర్క్ అవుతుంది. మనకు 4 to 5 సాంగ్స్ ఇన్బిల్ట్గా అయితే వచ్చాయి. సో వాటిని అయితే ప్లే చేయట్లేదు, కాపీరైట్ వస్తుందని చెప్పేసి. బట్ చాలా సూపర్గా ఉంది, సౌండ్ అయితే చాలా లౌడ్గా అయితే వస్తుంది. ఒకవేళ పెన్ డ్రైవ్లో కనుక మనం సాంగ్స్ని నింపుకున్నట్లయితే వాటిని పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసి కూడా మనం మన ఫేవరెట్ సాంగ్స్ని ప్లే అయితే చేయొచ్చు. సో ఇది నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన మాన్యువల్ సిస్టమ్ అన్నమాట. సో ఇప్పుడైతే రిమోట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఇది వచ్చేసి రిమోట్ సిస్టమ్, మనకు కార్తోనే ఫ్రీగా అయితే వస్తుంది. సో ఈ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇది ఫ్రంట్కి వెళ్తుంది, ఇది బ్యాక్, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటుగా మనం స్వింగ్ వచ్చేసి రిమోట్లోనే చేయొచ్చు. ఒకవేళ స్వింగ్ చేయాలనుకుంటే స్వింగ్ బటన్ పైన క్లిక్ చేయగానే కార్ వచ్చేసి ఆటోమేటిక్గా స్వింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక మన విజిల్ పైన క్లిక్ చేసినట్లయితే హారన్ వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇది హారన్, సాంగ్ 1, సాంగ్ 2, సాంగ్ 3 మనం మ్యూజిక్ సిస్టమ్ని కూడా రిమోట్లోనే కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటుగా మనం కార్లో వచ్చే లైట్స్ని ఆఫ్ చేయాలనుకుంటే లైటింగ్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే లైట్స్ వచ్చేసి మనకు ఆఫ్ అయితే అయిపోతాయి. మళ్ళీ దీన్ని ఆన్ చేయగానే లైట్స్ వచ్చేసి ఆన్ అయితే అయిపోతాయి, మీరు చూడవచ్చు ఈ విధంగా. సో మన రిమోట్లోనే మనం కార్ స్పీడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో దానికోసం స్పీడ్ని పెంచుకోవాలనుకుంటే ఇది, తగ్గించుకోవాలనుకుంటే ఇది. ఒకవేళ మనం దీనిపైన క్లిక్ చేసి స్పీడ్ పెంచినట్లయితే చాలా స్పీడ్గా వెళ్తుంది, స్పీడ్ తగ్గించినట్లయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది. సో స్టాప్ బటన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే స్పీడ్గా మూమెంట్లో దాన్ని ఆపొచ్చు అనమాట. రిమోట్లో వచ్చేసి 2 బ్యాటరీస్ని అయితే మనం ఇన్సెట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే దీన్ని అయితే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే గైస్ మన కార్ వచ్చేసి మూవ్ అయితే కావడం జరుగుతుంది, మీరు చూడవచ్చు. మనం రిమోట్తోనే దీని అయితే సూపర్గా ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్లీ గైస్ ఇది మనం కొన్న ఆర్సీ టాయ్ కార్, బిగ్గెస్ట్ ఎవర్ ఆర్సీ టాయ్ కార్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్దది ఇప్పటివరకు ఎప్పుడు పర్చేజ్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ 15,000 రూపీస్కి అయితే ఇదైతే రావడం జరిగింది. సో చిన్నపిల్లలు ఇంట్లో అనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అయితే దీంట్లో ఎంజాయ్ అయితే చేస్తారు. లిటరల్లీ 2 persons వచ్చి దీంట్లో కూర్చోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని టైర్స్ ఏవైతే ఉన్నాయో దీంతో వచ్చిన టైర్స్ మాత్రమే వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు, మనకు స్పేర్ టైర్స్ అయితే దొరకవంట. అండ్ దీంట్లో రియర్లో ఏదైతే మనకు స్పేర్ వీల్ లాగా బ్యాక్ సైడ్లో ఇచ్చారు కదా, దీన్ని కూడా మనమైతే రీప్లేస్ చేయలేం. అంటే మనం ఏదైనా టైర్ ఖరాబ్ అయినట్లయితే దాని ప్లేస్లో దీన్ని పెట్టుకుంటా అంటే వర్క్ అయితే కాదంట. ఇది చాలా చిన్న సైజులో ఉంది. సో టైర్స్ ఒక ఇష్యూ అయితే ఉంది దీంట్లో, మీరు ఒకవేళ బై చేయాలి అనుకుంటే. మిగిలినంత సూపర్. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 3K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ దీంతో నేను ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫైనల్లీ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.